స్టార్టింగ్ నుంచి ఉన్నట్టే 63లో 20 స్కూల్స్ని మాత్రం రెజిమెంటల్ స్కూల్స్ని వాళ్ళు టేక్ ఓవర్ చేశారు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. వాస్తవంగా మేము చేరిన తర్వాతనే సంఘటన ఆరంభమైంది 1964లో. వాళ్ళు చాలా హాయిగా ఫ్రీగా ఉంటారు, మన వాళ్ళేమో రిజర్వ్డ్గా ఉంటారు. ఇప్పుడు అంతే సౌత్గా నార్త్గా ఆ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంటుంది. వీఆర్ టూ మచ్ రిజర్వ్డ్ అండ్ పర్హాప్స్ వెరీ మచ్ టిమిడ్. వాళ్ళు చాలా హాయిగా ఫ్రీగా బతుకుతారు, దర్జాగా హాయిగా. తిండికి గుడ్డలకి వాళ్ళు ఖర్చు పెట్టినట్టుగా మనం ఖర్చు పెట్టడం లేదు అని తెలిసింది. చాలా శ్రద్ధ వహిస్తారు తిండి విషయం. వాళ్ళకు దుస్తుల మీద తిండి మీద బాగా అభిమానం ఉంది. మన వాళ్ళు చొరవ తీసుకోవాలి, బాగా కలిసికట్టుగా బ్రతకడం, కలుపుకొలుతనం బాగా పెంచుకోవాలి మన వాళ్ళు. ఆ విషయంలో వాళ్ళు చాలా ముందున్నారు, వాళ్ళని మెచ్చుకోవాలి. వాళ్ళు తేలిగ్గా గ్రూపిజంకి లొంగిపోతారు. డిసిప్లిన్ తక్కువైన కారణం చేత అడ్మినిస్ట్రేషన్ విషయంలో దక్షిణం వైపు వాళ్ళే చాలా సామర్థ్యం గలవాళ్ళని వాళ్ళే మెచ్చుకుంటారు. గ్వాలియర్లో బీహార్లో కూడా వాళ్ళు ఓపెన్గా దక్షిణం వైపు వాళ్ళే నిష్పక్షపాతంగా ఉండగలుగుతారు. అంచేత అడ్మినిస్ట్రేషన్కి మా ఫిట్నెస్ మీ దగ్గర ఉందని వాళ్ళు బహిరంగంగా చెప్పేశారు. టీచర్ మస్ట్ పోయెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌండ్ నాలెడ్జ్. కాళిదాస్ చెప్పినట్టుగా గట్టి జ్ఞానం ఉండవలే. సంక్రాంతి రణ్యస్య విశేషయుక్త. తన దగ్గర ఉన్నదానిని మరొకని వ్యక్తిత్వంలోకి ట్రాన్స్మిషన్ చేయగలిగిన శక్తి ఒకడికి ఉంటుంది. ఒకడికేమో మంచి పరిపుష్టమైన జ్ఞానం ఉంటుంది. జ్ఞానం లేకుండా సంక్రాంతి రణ్యస్య విశేషయుక్త అని ఇంకోరిలో ప్రవేశపెట్టాలని చూస్తూ ఉంటాడు కూడా. వాడి వల్ల ఏమి కాదు, తాపత్రయం ఉంటుంది, ఏమి చెప్పలేడు. బాగా పండితుడైన వాడేమో అసూయపడి, అమ్మో నాకు తెలిసిందంతా అక్కడికి తెలిసిపోతుంది, అప్పుడే నేను ఎన్ని సంవత్సరాలు కష్టపడి కృషి చేసి దాచిపెట్టుకున్నాను రహస్యాలన్నీ అని వాడు చెప్పేసేవాడు. చేత బేసికల్ క్వాలిటీస్ ఏమిటి అంటే తృష్ణ, నేర్చుకోవాలనే తృష్ణ ఉండాలి. యూ షుడ్ బి ఎ లైఫ్ లాంగ్ స్టూడెంట్. యూ షుడ్ బి యాంగ్షియస్ టు కన్వే what he knows. He should not keep it as a secret. He should be ready to disclose the facts or the secrets. అబ్బో చాలా చెడిపోయింది. నేనేం చెబుతాం, అంతానా క్రమక్రమంగా అయితే ఎలా విధంగా డిక్లైన్ వచ్చేసిందో వర్ణించాలంటే చాలాసేపు పడుతుంది. ఆ రోజు పంక్చువాలిటీ లేదు పిల్లాడి దగ్గర అంటే వాడు పంక్చువల్గా క్లాస్కి వచ్చేదాకా టీచర్ వెంటపడి వాడిని బాగు చేసేవాడు. ఇప్పుడు అసలు స్టూడెంట్స్ సంగతే పట్టించుకోవడం మానేశారే. వాడికి చదువుకోవాలండి, చదువుకోవాల్సి వచ్చారా వాళ్ళు అనే జనరేషన్ టీచర్స్ తర్వాత వచ్చారు. మరి నా సమయంలోనే మరీ డిక్లైన్ వచ్చేసింది. నేనే చెబుతుండేవాడిని, గూంగే లోగ్ బహరే లోగోं పढ़ाते हैं. వీళ్ళే సమాంతం ఒక చాక్ పీస్ చూసి బోర్డు మీద రాస్తూనే ఉంటాడు, నోరు తెరవాడు. వాళ్ళు ఎవరు కాపీ చేస్తూ ఉంటారు, సైలెంట్ అయిపోయింది. ఆ కాపీ చేసిన దాన్ని క్లాస్ వర్క్ అంటాడు, దాన్ని తీసిన హోంవర్క్ అంటాడు, దానికి అసైన్మెంట్ అంటాడు, దానికి టెస్ట్ అంటారు. నా పేర్లు పెట్టేసేసి రిటర్న్ వర్క్ పెట్టేసేసి చివరికి టీచర్స్ ఏమైపోయినారంటే they are made to be dumb creatures. ఇద్దరున్నారు, గ్వాలియర్లో ఒకడును, బెంగళూరులో ఒకడు. గ్వాలియర్లో ఆయన జేఎన్ పాండే అని మ్యాథమెటిక్స్ టీచరు. ఆ రోజుల్లో 7th క్లాస్లో మ్యాథమెటిక్స్ చాలా ఎగ్జాస్టివ్గా ఉండేది. ఆయన వైస్ ప్రిన్సిపాల్. ఏం జరిగిందంటే ఏడాది ఆ కోర్సు కవర్ చేయలేకపోయినాడు అతను.
ఆర్పి సింగ్ అని. ఇంకో సెక్షన్లో జయన్ పాండే ఉన్నాడు. అతను మంచి సౌండ్ నాలెడ్జ్ గలవాడు కాబట్టి కోర్సు కవర్ చేశాడు. 4 సెట్ ఆఫ్ నోట్బుక్స్ పెట్టేవాడు పిల్లలకి. ఒక్కొక్క ప్రాబ్లము చక్కగా బోర్డు మీద రాసేసి అనలైజ్ చేసి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. క్లాస్ వర్క్ తీసి అక్కడ పెట్టేసేవాడు. మళ్ళీ ఇంకో సెట్ తీసి మీ అంతటి మీరు చేయండి ఆయన అనేవాడు, చేయించేవాడు. మూడోది ఇంటికి వెళ్ళి చూసిన హోంవర్క్ ఇచ్చేవాడు. 4వసారి మళ్ళీ వచ్చి క్లాసులు చేయించేవాడు. ఈ విధంగా ఒక్కొక్క ప్రాబ్లము 4 విడతలు వాళ్ళకి వచ్చేట్టుగా చేసి కోర్సు కవర్ చేసి మధ్య మధ్యలో కిస్సా సునాము, మధ్య హాస్య కథలు కూడా చెప్పేవాడు. అంత ప్రొఫిషియన్సీ ఉన్నవాడు తన సబ్జెక్ట్లో. అంచేత అంత సామర్థ్యం ఉన్నవాడు కాబట్టి మధ్యలో కథలు కూడా చెప్పగలిగాడు. వేరాజ్ ది అదర్ ఫెలో ఆర్పి సింగ్ హీ బిటర్లీ ఫెయిల్డ్, మిజరబ్లీ ఫెయిల్డ్. ఆ సెక్షన్లో అందరూ తప్పారు. మొత్తం క్లాస్ సెక్షన్ అంతా తప్పితే దట్ క్రెడిట్ ఆర్ డిస్క్రెడిట్ గోస్ టు ది టీచర్, నాట్ టు ది స్టూడెంట్స్. జయన్ పాండే చెప్పిన క్లాసులో మరి అందరూ ఎలా పాస్ అయినారు? ఆయన ఒకడిని. రెండవ టీచర్ ఎవరంటే ఒక ముసల్మాన్ ఉండేవాడు, ఖాదర్ భాష, బెంగళూరులో హిందీ టీచర్. అతని 2 కొడుకులు. హ్యూమానిటీస్ వాడు కదా, హిందీ వాడు కదా. తన పిల్లల్ని ఇంజనీర్స్ చేయాలంటే ఎంపీసీ గ్రూప్ రావాలి. ఎంపీసీ గ్రూపులో వాళ్ళకి ఇంటర్లో రావాలి, పక్కడి నుంచి పాస్ అయ్యి పైకి చదువులకు వెళ్ళాలి కదా. తానేమో ట్యూషన్ చెప్పించలేడు. ఏమైనా సరే అని చెప్పేసి వాళ్ళతో పాటు 6వ క్లాసులో 7వ క్లాసులో వాళ్ళతో పాటు కూర్చుని లెక్కలు, అదే ఫిజిక్స్, కెమిస్ట్రీ వాళ్ళతో పాటు చదవటం మొదలుపెట్టాడు. తను కూడా స్టూడెంట్ అయిపోయినాడు, ఎంపీసీ స్టూడెంట్. వాళ్ళకి క్లాస్మేట్గా తయారైపోయి వాళ్ళని పైకి తీసుకొచ్చాడు. తేలిపోతే స్కూల్లోకి వెళ్ళి కొలీగ్స్ని అడిగి, నాన్న మా అబ్బాయి కాస్త చెప్పండి, దేవుడు నాకు చెప్పండి అని ఆ విధంగా కోఆపరేషన్తో వాళ్ళకి ఇంటర్లో ఎంపీసీలో మంచి మార్కులు వచ్చేట్టుగా చూసుకున్నాడు. నాకు చాలా సంతోషం ముచ్చటైంది. హ్యూమానిటీస్ వాడు, హిందీ వాడు, ఆఫ్టర్ ఆల్ లాంగ్వేజ్ టీచర్. మళ్ళీ లోయర్ క్లాస్కి వెళ్ళి పిల్లలతో పాటు చదువుకోగలిగాడు అంటే స్టిల్ ఐ ప్రైజ్ హిమ్, ఐ కెనాట్ ఫర్గెట్ హిమ్. వాటి 2 టీచర్స్ని నేను గుర్తు చేసుకునే అవకాశం కల్పించినందుకు నేను నిన్ను మెచ్చుకుంటున్నా. ఇప్పటికి రొటీన్కి నాన్ రొటీన్కి తేడా ఏమిటంటే, చాలా సంతోషంగా చెప్పుకోవాల్సిన విషయం ఏమిటంటే, 1996 చివరి డిసెంబర్ రిటైర్ అయినప్పుడు ఎంత యాక్టివ్గా బిజీగా ఉన్నాను, అంత బిజీగాను యాక్టివ్గాను ఇప్పుడు ఉన్నాను. బహుశా అంతకంటే ఎక్కువ కూడా ఉన్నాను. అర్లీ మార్నింగ్ లేవాలని నేనేం పెట్టుకునేవాడిని కాదు. సహజంగా అప్పుడే 9 స్కూల్కి వెళ్ళాలి, 10 లేకుండా అలాగా చేతి నేను బాధ్యత పంక్చువల్గా ఉండి 4:30 లేస్తున్నా అనే మాట నేను ఒప్పుకునేది కాదు. కానీ ఒకటి చెప్పే, శతం విహాయ భోక్తవ్యం అని శాస్త్రం ఉంది. 100 పనులు మానుకుని భోజనం చేయమన్నాడు. అది ఒకటి మాత్రం 11 గల 2 మెతులు తినేయటం ప్రధానం. హితం ఋతభుక్ మితభుక్ రతభుక్ అన్నాడు. ఒక్కో సమయాన్ని భోజనం చేయటం, హితమైన దాన్ని తినటం, మితంగానే తినటం. దాన్ని గుర్తుపెట్టుకుని బ్రతికినట్లయితే ఆరోగ్యం చెడగొట్టుకోకుండా బ్రతకగలిగే తెలివితేటలు వస్తాయి. మీరు ఆ టైంలోనే ఇంగ్లీష్ మీద బాగా ఆ టైంలో మోజుండేది, ఇంగ్లీష్కి నేర్చుకోవాలని చెప్పి ప్రీ ఇండిపెండెన్స్ టైం కదా. బట్ వై సాంస్క్రిట్ మీద అంత ఇంట్రెస్ట్ క్రియేట్ కావడానికి హెరిడిటరీ వాల్యూస్. మా తాతగారికి మా నాన్నగారికి కూడా తీవ్రమైన అభిలాష ఉంది సంస్కృతంలో. దాన్ని వదిలిపెట్టకుండా మా నాన్నగారు నాకు ఇంజెక్షన్ ఇచ్చారు. అది మీ నాన్నగారు ఇంగ్లీష్ మీద నేర్చుకోమని చెప్పి కొంచెం ఇన్సిస్ట్ చేసేవారని విన్నాను. ఏమైందంటే 1946లో 8వ క్లాస్లో జాయిన్ అయినా తెనాలి తాలూకా హై స్కూల్. తర్వాత ఎందుకో తనలోకి వస్తూనే ఉంటే బాగుండేదని స్కూల్ మానిపించేశాడు ఆయన. ఊరికి కూర్చుంటా ఎందుకు చెప్పి రామశబ్దం చెప్పి దాన్ని ఓ పావుల స్లోగం అప్పు చెబితే ఇంకో పావుల
ఎంకరేజ్మెంట్, ఇన్సెంటివ్స్. మన బాలంగాధరి తల్లికి వాళ్ళ నాన్నగారు అలా చేశాట అని కూడా చదివాడు ఆయన. నా మీద ప్రయోగించాడు. దాంతో సంస్కృతం మీద ఆసక్తి కలిగింది. అప్పటికి మళ్ళీ 1950 వచ్చేప్పటికి వెళ్ళి ఎడుకోకుండా వాడు అయిపోతున్నాడు. మళ్ళీ 4 ఏళ్ల తర్వాత మళ్ళీ 8వ క్లాసు అడ్మిషన్ ఇచ్చారు. అప్పటికి సంస్కృతంలో కొంచెం పట్టు చిక్కింది. చిక్కిన తర్వాత 1952లో 9వ క్లాస్ స్కూల్లో చదువుకుంటూ గవర్నమెంట్ సాంస్క్రిట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కట్టి పాస్ అయ్యాను. దానిలో మంచి సబ్స్టాన్షియల్ కోర్స్ ఉంటుంది. ఎంఏలో ఉన్న వాళ్ళు కూడా కొంత ఉంటుంది దానిలో. ప్రతాపరుద్రీయం, నేషదం, కౌముది, మేఘదూతం, శిశుపాలవధ ఇలాంటివి. అప్పటికే 1952లో అప్పుడు సంస్కృతంలో పట్టు చిక్కిన తర్వాత సంస్కృతంలో తెలుగులో కవిత్వం సాధన చేయడం పెట్టేప్పటికి అప్పుడు దానికి అది ఆలంబనం అయ్యి నేను ఏకాకిని విద్యాప్రేరణ సంస్కృత పండితుడిగానే ఉండిపోతాను, నాకు ఇంగ్లీష్ అక్కర్లేదు అనేసి. అప్పుడు మా నాన్నగారు ఇన్సిస్టెడ్ ఆన్ మీ టు కంప్లీట్ దట్ ఎస్ఎస్ఎల్సి. అందుకంటే ఏం లేదు, ఎలాగూ 9వ క్లాస్ పాస్ అయినావు కదా, 10, 11 ఎస్ఎల్సి అయిపోతుంది. తర్వాత నువ్వు అటువైపు బీఎస్సీలు, ఎంఎస్సీలు చదువుకుంటావా, లేకపోతే సంస్కృతంలో విద్యాప్రేరణ, ఓరియంటల్ టైటిల్స్ ఉండేవి చదువుకుంటావు, నీ ఇష్టం, నీకు వదిలేస్తాను ఆయన అని చెప్పాడు ఆయన. సరే ఆయన మాట మన్నించి ఎస్ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత ఓరియంటల్ కాలేజీలో చేరి సాహిత్య విద్యాప్రేరణ పాస్ అయ్యాను. అది తర్వాత నాకు చాలా ఉపయోగించింది. ఆ ఎస్ఎల్సి ఉండదు కాబట్టి ప్రైవేట్గా బిఏలు, ఎంఏలు చేసేందుకు దోవ ఏర్పడింది. ఇంగ్లీష్లో ఫౌండేషన్ కూడా చిన్నప్పుడు పడింది కాబట్టి తర్వాత నా మార్గం సులభం అయిపోయింది. భాష శబ్ద ప్రధానం ఉంటుంది. అవును, ఎన్ని శబ్దాలు ఎక్కువ ఉంటే అంత భావ ప్రకటనకి స్కోప్ ఎక్కువ ఉంటుందని చెప్పి ఐడియల్ పాయింట్. 56 శబ్దాలు, 58 అక్షరాలు ఉన్న తెలుగు భాష కంటే సంస్కృతం ఎందుకంత ఎక్కువ ఇది ఉంది ప్రాచుర్యం అని. ఈనాటిదే ఉంది 56 కర్మ. వాడు పాడిన శిక్ష 46 సంస్కృతంలో 63 అన్నాడు పాణిని శిక్షలో. అంటే దేవనాగరి లిపిలో కాకుండా విడిగా వేరే శబ్దాలు ఉన్నాయి. త్రిషష్ఠి, చతుషష్ఠిర్వా వర్ణాశ ముమ్మతే మత అని పాణిని శిక్షలో 63 లేక 64 అన్నాడు. అది వైదిక భాష కాబట్టి, వేదం అనేది అపరిమితమైన శబ్దరాశి కాబట్టి దానిలో ఉన్న శిక్ష ప్రకారం చెప్పిన వ్యాకరణం ప్రకారం చెప్పిన అక్షరాలు చూసుకుంటే ఈ 56 లెక్కలేని చాలా పైపోతాయి. 80, 70, 90 దాకా వస్తాయి. కానివ్వండి, చివరికి వాడుకలో, రొటీన్లో, దినచర్యలో ఎన్ని ఉంటాయంటే 50 అని నిర్ణయం చేసి మాలాంటి పండితులు టెక్స్ట్ బుక్స్లో రాశారు. అది దాన్ని అర్థం చేసుకోలే కొంతమంది ఇప్పటికీ కన్ఫ్యూజన్లో పడి ఏదో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాస్తుంటారు. అందరికీ ఒక మాట మీద నిలబెట్టుకు రావటం కష్టం కదా. మహామునినా మతేశ్చ భిన్న అని భిన్న రుచిరి లోక. తను చేసేది తెలివి తక్కువ అని తెలిసి కూడా మనిషి యొక్క ఈగో వల్ల ఎదుటివాడు చెప్పింది ఒప్పుకోవాలి అనిపించదు. అందువల్ల మత భేదాలు, టెక్స్ట్ బుక్స్లో భేదాలు నడుస్తూ ఉంటాయి. తప్పులున్నా కూడా చలామణి అయిపోతుంటాయి.